అందరికీ నమస్కారం అండి. మనిషికి బద్ధకం అనేది శాపం లాంటిదండి. ఏదైనా చెయ్యాలి అనుకోండి, రేపు అని వాయిదా వేసుకున్నామంటే ఇంకా పని చేయలేం మనం. అందుకోసం ఎప్పుడుదప్పుడే చూసుకోవాలి, ఎప్పుడుదప్పుడే అవ్వాలి. ఆ పని ఒక పని తలపెట్టుకుంటాం, ఒక చోటకి వెళ్ళాలి, లేదంటే ఏదో ఒక పని చెయ్యాలి, ఏదో ఒకటి మనం సరి చేసుకోవాలి. అలా అనుకున్నప్పుడు లేదో ఒక వస్తువు కొనుక్కోవాలి, లేదా ఒక సేవింగ్ చేసుకోవాలి. ఏదో ఒకటి అనుకున్నప్పుడు డబ్బు సేవింగ్ అనుకోండి, అనుకున్నప్పుడు మన చేతిలో ఉంటే బ్యాంక్కి వెళ్ళిపోవటం, దాంట్లో వేసేసుకోవటం. అదే లేదు ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, ఆ డబ్బులు ఉన్నాయి తీసేసామంటే అందులో ఒక 1000 రూపాయలు తీస్తే మళ్ళీ పోడదాం. అందుకని అప్పుడు వెంటనే వెళ్ళి కొనేసుకోవాలి. కొనుక్కున్న వస్తువు ఇంట్లో ఉందనుకోండి, అవసరానికి డబ్బులు లేకపోయినా వస్తువు అనేది ఇంట్లో ఉంటే ఇది పట్టుకెళ్ళి మనం ఎక్కడైనా బ్యాంకులో పెట్టుకుని ₹1 తెచ్చుకోవడానికి కూడా సరిపోతుంది. ఏమంటారు? అది కరెక్టే కదండి. అందు గురించనే బాగున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా చెయ్యాలి అనుకున్న పట్టుదలతోటి మనం చేసేసుకుంటా ఉండాలి. ఒక పని ఉంది, లేకపోతే ఒకరితో మాట్లాడాలి, ఇవాళ ఏదో సెటిల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అది ఆ రోజుతోటి అయిపోవాలి. అలాగే మనం ఎవరితోటన్నా మాట్లాడాలి, ఒక పాయింట్ గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే ఒక డిస్కషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు ముహూర్తం చూసుకుని అటువంటివి చేసుకోకూడదండి. వెంటనే మాట్లాడేసుకోవాలి, అక్కడితోటి ఆ గొడవ అయిపోతుంది. అలాగే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి, ఏదైనా చెయ్యాలి అనుకుంటాం అనుకోండి, వెంటనే అది పని చేసేసుకోవాలి. మంగళవారం, శుక్రవారం, లక్షవారం ఇలాంటివి పెట్టుకోకూడదు. పని ముఖ్యం. పని రాక్షసులాగా బతకాలి తప్ప బద్ధకస్తుల్లాగా బతికేమంటే కనుక పని ముందుకెళ్దో ఆ బద్ధకంతో మన ఇల్లు దాన్ని ఏమంటారు, నిరాశతోటి ఉన్నట్టు ఉంటుందండి. ఎప్పుడు కూడా ఆలోచన మంచిగా ఉండాలి, ఆ ఆలోచన అమలు చేసుకునే విధానం ఆలోచించుకోవాలి. అలాగే మనం పట్టుకున్న దాన్ని పట్టుదలగా చెయ్యాలనే పంతంతో ఉండాలి. ఒక పని పెట్టుకున్నామంటే పని అయ్యే వరకు రాక్షసులాగా పని చేసుకునేలాగా ఆలోచించుకోవాలి. అంతేగాని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనేటప్పటికి ఇది మాట్లాడాలనుకున్న మాట అక్కడితో పోతుంది, ఇంకొకటి కొత్త సమస్య వచ్చి మీద కూర్చుంటుంది. అటువంటివి చేసుకోకూడదు. లేదు ఒకరికి మనం అప్పే ఇవ్వాలి, ఒక బాకీ ఉన్నాం, మనం ఎవరికో మనం అప్పు తీర్చాలి అనుకున్నాం అనుకోండి, ఒక 10,000 బాకీ ఇవ్వాల్సి ఉంటే మన దగ్గర ఉంటే 10,000 ఇచ్చేసుకోవచ్చు. ఇది లేకపోతే కనుక 2 సార్లు 3 సార్లు ఇస్తానని 4 సార్లు ఇస్తానని చెప్పుకుని కూర్చుని పరిష్కారం చేసుకుని ఆ టైంకి వాళ్ళకి ఇచ్చేసుకున్నాం అనుకోండి, అక్కడితో అది వదిలిపోద్ది. సమస్య లేని జీవితంలాగా మనం దారి చూసుకోవాలి తప్ప సమస్యలు సృష్టించుకుని బద్ధకాన్ని పెంచుకుని పనులు వాయిదా వేసుకుని రేపు అని చూడకూడదు. ఈరోజుది ఈరోజే, రేపుడిది రేపే అన్నట్టు ఉండాలి. రేపు గురించి ఆలోచించాలి తప్ప నేటు జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు. జరగవలసింది ఎలా జరగాలని ఈ రోజునే మనం ప్రణాళిక వేసుకుని కూర్చోవాలి. రేపు జరగవలసింది, రేపు పలానా పని అనుకుంటున్నాను, ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు చేసేయాలి అని ఒక పట్టుదల పెట్టుకోవాలి. అప్పుడు కరెక్ట్గా జరుగుతుందండి, మనకి పద్ధతిగా వెళ్ళిపోతుంది మన పని.